హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మౌలి. మీరు చూస్తున్నారు మౌలి టెక్ ఇన్ తెలుగు. ప్రజెంట్ డేస్లో చూసుకుంటే చాలా మంది కూడాను సెక్యూరిటీ కెమెరాస్ గురించి లైక్ సీసీ కెమెరాస్ కానీ లేదంటే సీసీ కెమెరాస్కి ఎక్కువ పెట్టుబడి పెట్టలేని వాళ్ళు తక్కువలో ఏమవుతుందని చెప్పేసి చాలా వరకు చూస్తున్నారు కదా. సో ఈరోజు ఈ వీడియోలో సీసీ కెమెరాస్ అవసరం లేకుండా లైక్ మనకి DVRతో పని లేదు, సీసీ కెమెరా సెటప్ అవసరం లేదు, సింగిల్ ఒక చిన్న డివైస్తోనే మీ యొక్క రూమ్ కానీ లేదంటే మీరు ఎక్కడైతే మీ షాప్ అనుకుంటున్నారో లేదంటే మీ యొక్క అవుట్డోర్ సింపుల్గా మీరే ఇన్స్టాల్ చేసుకోవచ్చు, మీరే మానిటర్ చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి టెక్నీషియన్తో సంబంధం ఉండదు అండ్ అలాగే DVRతో కూడా పని ఉండదు. సో సింపుల్గా మీకు బడ్జెట్లో అయిపోతుంది. సో ఈరోజు ఆ డివైస్ గురించి అయితే మనం డిస్కస్ చేసుకుందాం. సో మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నేను చేస్తున్న వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో షేర్ చేయండి. సో ఈరోజు ఇక్కడ నేను MI కంపెనీ నుంచి, షామీ కంపెనీ నుంచి ఒక స్మార్ట్ సెక్యూరిటీ క్యామ్ని అయితే తీసుకురావడం జరిగింది. సో దీని యొక్క ఫీచర్స్ గురించి మెయిన్గా మనం చూసుకున్నట్లయితే ఇది మనకి సింగిల్ డివైస్ వస్తుంది. దీనికి ఒక పవర్ ఇన్పుట్ మాత్రమే మనం ఇవ్వాల్సి ఉంటుంది. అదర్వైజ్ మనకి ఇది రెగ్యులర్గా రన్ అవుతూ ఉంటుంది. సో మీరు అవుట్డోర్లో మీరు ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు మీ యొక్క షాప్లో కానీ లేదంటే మీ ఇంట్లో కానీ మీరు మానిటర్ చేసుకోవాలనుకున్నట్లయితే సింపుల్గా మీరు ఎక్కడైతే కెమెరా పెట్టారో ఆ ఏరియాలో మీకు ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉంటే సరిపోతుంది. అదర్వైజ్ మీకు ఇంటర్నెట్ కనెక్టివిటీ లేకపోయినా సరే ఇది వర్క్ అవుతుంది. ఏదైతే మనకి ఈ కెమెరా ఉంటుందో ఈ కెమెరాలో సింపుల్గా మనం ఒక మెమరీ కార్డ్ని అయితే ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ మెమరీ కార్డ్ని ఇన్సర్ట్ చేసి మనం సింపుల్గా లాస్ట్ 4 days లేదంటే 5 days వరకు ఉన్న ఫుటేజ్ని అంతా కూడాను మనం ఈజీగా మానిటర్ చేయొచ్చు. సో ఈరోజు ఈ వీడియోలో ఇది ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, అలాగే ఈ కెమెరా క్వాలిటీ ఎలా ఉంది, నైట్ టైం విజిబిలిటీ ఎలా వస్తుంది, అలాగే మీరు ఎన్ని డేస్ వరకు కూడాను ఇది మానిటర్ చేయొచ్చు అనే ఫుల్ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో చూసుకుందాం. సో ఇవి కెమెరాస్ మెయిన్ మనకి అడ్వాంటేజ్ వచ్చేసరికి ఇవి బడ్జెట్ ఫ్రెండ్లీ అని చెప్పుకోవచ్చు. సో మెయిన్గా మనకి రియల్మీ కంపెనీస్ ఉంటాయి, అలాగే షామీ కంపెనీ నుంచి లేదంటే MI కంపెనీ నుంచి, అలాగే CP+ ఇలా మేజర్గా మనకి ఎవరైతే ఈ సీసీ కెమెరాస్లో లీడింగ్ ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళందరి నుంచి కూడాను మనకి ఈ స్మార్ట్ కెమెరాస్ కానీ లేదంటే సెక్యూరిటీ కెమెరాస్ కానీ మనకి రావడం జరుగుతుంది. ఇందులో మనకి 360 degreesలో టోటల్ అంతా కూడా కవర్ అవడం జరుగుతుంది. సో మీరు ఒక పొజిషన్లో మీరు ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే మీకు ఆ రూమ్ కానీ లేదంటే ఆ షాప్లో కానీ ఏ ఏరియా కవర్ చేయాలనుకున్నా సరే మీరు మానిటర్ చేసుకోవచ్చు అని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే మెయిన్గా ఈ క్యామ్ని తీసుకురావడానికి రీజన్ ఏంటంటే బడ్జెట్ ఫ్రెండ్లీ అని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఏదైతే క్యామ్ నేను ఇన్స్టాల్ చేయించుకున్నానో ఇది మనకి వచ్చేసరికి 2500 నుంచి 3000 మధ్యలో అప్పుడప్పుడు ప్రైస్ అనేది వేరే అవుతుంటుంది. బట్ మిగతా కొన్ని కంపెనీస్లో కూడా మనకి మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూసుకోవచ్చు ఆల్మోస్ట్ మనకి 1000 రూపీస్కే కొన్ని దొరకడం జరుగుతుంది. సో ఇట్లాంటి డీల్స్ అన్నీ కూడాను నేను ఎప్పటికప్పుడు మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు కనుక ఇట్లాంటి లూట్ డీల్స్ ఏమైనా కావాలనుకున్నట్లయితే మన టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. మీరు తప్పకుండా మీ మనీని అయితే సేవ్ చేసుకుంటారు. టెలిగ్రామ్ ఓపెన్ చేశాక మౌలి టెక్ డీల్స్ అనే ఉంటుంది, లేదంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, లేదంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న QRని స్కాన్ చేసినా సరే ఈజీగా మీరు మన ఛానల్కి రీడైరెక్ట్ అవ్వడం జరుగుతుంది. సో సింపుల్ ఏం లేదు, జాయిన్ అవ్వండి. మీకు ఎప్పటికప్పుడు లేటెస్ట్ డీల్స్ అన్ని కూడా పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది మనకి కెమెరా యొక్క ఓవర్వ్యూ అయితే ఎలా ఉంటుంది. ఈ కెమెరాలో మనకి మైక్స్తో పాటు రావడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మీరు చూస్తున్న స్లాట్లో మనకి మెమరీ కార్డ్ అయితే ఇన్సర్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఇందులో మనకి 32 GB వరకు కూడా మెమరీ కార్డ్ని అయితే ఇన్సర్ట్ చేసుకోవడం జరిగింది. సో ఈ మెమరీ కార్డ్ ఇన్సర్ట్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీకు ఎప్పుడైనా ఇంటర్నెట్ కనెక్టివిటీ లేకపోయినా ఫర్దర్గా మీరు ఎప్పుడైనా సరే ప్లేబ్యాక్ చేసుకోవాలనుకునేటప్పుడు మనకి ఈ మెమరీ కార్డ్ అనేది ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. మెమరీ కార్డ్ స్లాట్ కింద మనకి రీసెట్ బటన్ అనేది రావడం జరుగుతుంది. ఏదైనా ఒక సిమ్ ఎజెక్టర్ పిన్ కానీ లేదంటే ఒక సూదితో కానీ మీరు దాన్ని రీసెట్ చేసుకోవచ్చు ఈజీగా. సో ఈ రీసెట్ అనేది మనకి ఎప్పుడు ఉపయోగపడుతుందంటే ఎప్పుడైనా సరే మన కెమెరా మనకి డిస్కనెక్ట్ అయినా మళ్ళీ రీకనెక్ట్ చేసుకోవాలనుకునేటప్పుడు మనకి ఈ రీసెట్ ఆప్షన్ అయితే మనకి ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. దీనికి సింపుల్గా మనకి ఒక మైక్రో USBతో పవర్ ఇన్పుట్ అయితే మనం ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇదొకటే మనకి కనెక్టివిటీ ఉంటుంది. ఆ పవర్ కేబుల్ కూడా మనకి ఒక 2-3 meters లాంగ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మనకి ఎక్కడికైనా ఈజీగా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. వన్స్ మనకి కెమెరా ఆన్ అయ్యాక టోటల్గా 360 degreesలో ఒకసారి రొటేట్ అయ్యి దీన్ని మనకి టోటల్ సెటప్ అంతా కూడా చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇందులో మనకి స్పీకర్ కూడా ఒకటి రావడం జరుగుతుంది. ఈ స్పీకర్తో మనం ఎక్కడైతే మన హౌస్లోనో లేదంటే షాప్లో పెట్టేటప్పుడు మన అవతల వాళ్ళతో కూడా డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వచ్చు అని చెప్పుకోవచ్చు. ఇందులో మైక్స్ ఉంటాయి. ఈ మైక్స్తో మనం ఏంటంటే వేరే దగ్గర మనం ఉండేటప్పుడు వాళ్ళ యొక్క వాయిస్ కూడాను అక్కడ లొకేషన్ వీడియోతో పాటు ఆడియో కూడాను మనం వినొచ్చు అని చెప్పుకోవచ్చు. సో లైట్ ఇక్కడ మనకి బ్లింక్ అవుతుంటుంది. సో ఈ అప్లికేషన్ అంతా, సో ఈ కెమెరాని మనం కనెక్ట్ చేయాలనుకున్నట్లయితే MI వాళ్ళ హోమ్ అప్లికేషన్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. MI హోమ్ అని ఉంటుంది. ప్లేస్టోర్లో మీరు ఇక్కడ చూస్తున్నట్టు MI హోమ్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ మనకి రీజన్ అడుగుతుంటుంది ఎక్కడ మన ఏంటి అనేది. సింపుల్గా మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. మీ MI అకౌంట్ ఉంటే MI అకౌంట్తో లాగిన్ అయ్యాక
ఇక్కడ యాడ్ డివైస్ అని చెప్పేసి మనకి కనిపించడం జరుగుతుంది. సో ఈ యాడ్ డివైస్ కనుక మీరు క్లిక్ చేసినట్లయితే మీరు ఇక్కడ ఒక స్కానర్ అనే ఆప్షన్ రావడం జరుగుతుంది. ఈ స్కానర్తో మనం ఏంటంటే కెమెరా మీద ఉన్న క్యూఆర్ కోడ్ని కనుక మనం స్కాన్ చేసినట్లయితే మోస్ట్ ఆఫ్ ద టైం మనకి ఇది స్కాన్ అయిపోతుంది. ఇఫ్ ఇన్ కేస్ స్కాన్ అవునట్లయితే మనం మాన్యువల్గా కూడాను కొన్ని కెమెరాస్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఈ కెమెరాస్లో మీ యొక్క మోడల్ నెంబర్ ఏదనేది చూస్ చేసుకొని మీ యొక్క కెమెరాను కూడాను ఈజీగా యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కెమెరాని అయితే రీసెట్ చేయమని అడుగుతుంది. వన్స్ మీరు రీసెట్ చేసుకున్నాక మీ యొక్క వైఫై నెట్వర్క్ అయితే ఇది కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో వైఫై నెట్వర్క్ ఎప్పుడు కూడాను ఇది 2.4 GHz మాత్రమే సపోర్ట్ చేస్తుంది. వన్స్ మీరు 2.4 GHz కనెక్ట్ చేశాక మీ ఫోన్లో ఒక క్యూఆర్ కోడ్ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది. సో ఆ క్యూఆర్ కోడ్ని మీ యొక్క ఏదైతే కెమెరా ఉందో ఆ కెమెరాకి దగ్గరలో మీ క్యూఆర్ కోడ్ని కనుక చూపించినట్లయితే ఆటోమేటిక్గా ఇది కనెక్ట్ అయ్యి సెటప్ అనేది తీసుకోవడం జరుగుతుంది. కొన్ని కెమెరాస్లో మాత్రం ఈ విధంగా సెటప్ ఉండదు, డిఫరెంట్గా ఉంటుంది. అది మీకు ఇచ్చే మాన్యువల్లో డిపెండ్ అయి ఉంటుంది. సో మాన్యువల్ చూసుకొని మీరు ఈజీగా సెటప్ చేసుకోవచ్చు. నా దగ్గర ఉన్న కెమెరాకి మాత్రం ఆ క్యూఆర్ కోడ్ని ఆ కెమెరాకి చూపించినట్లయితే ఆటోమేటిక్గా మనకి ఈ సెటప్ అంతా కూడా ఆటోమేటిక్గా కంప్లీట్ అవ్వడం జరుగుతుందని చెప్పుకోవచ్చు. అలాగే ఈ కెమెరా యొక్క నేమ్ అనేది ఏం పెట్టుకోవాలనుకున్నట్లయితే మీరు యొక్క నేమ్ అనేది సింపుల్గా మీరు ఇచ్చుకున్నట్లయితే ఫర్దర్గా మీకు ఎప్పుడైనా కెమెరాని యాక్సెస్ చేయాలనుకునేటప్పుడు ఆ నేమ్తో మీరు సింపుల్గా ఐడెంటిఫై చేయొచ్చు. అలాగే మీ ఏదైతే ఈ కెమెరా మీరు ఇన్స్టాల్ చేసుకున్నారో ఈ కెమెరాని మీ ఫ్రెండ్స్ లేదంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ లేదంటే మీ కో పార్ట్నర్ ఎవరైనా షాప్లో కనుక పార్ట్నర్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి సింపుల్గా షేర్ చేసుకోవచ్చు. సో వన్స్ మీరు కెమెరా యాప్ ఓపెన్ చేసుకున్నాక మనకి ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో దీంట్లో మనం ఈ జాయ్స్టిక్ లాంటి సింబల్స్ ఉన్నాయి కదా, ఈ సింబల్స్తో మనం కెమెరా ఎటు కావాలంటే అటువైపు మనం 360 degreesలో రొటేట్ చేసుకోవచ్చు అని చెప్పుకోవచ్చు. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి కెమెరా పర్టికులర్ యాంగిల్లో కాకుండా మనకి ఏ యాంగిల్లో కావాలంటే ఆ యాంగిల్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఈజీగా మూవ్ చేసుకోవచ్చు. అలాగే టోటల్గా రికార్డ్ కూడా చేసుకోవచ్చు అని చెప్పుకోవచ్చు. సో ఇది మనకి కెమెరా క్వాలిటీ అయితే బాగానే ఉంది. ఇది లైటింగ్ కండిషన్ మీద డిపెండ్ అయ్యి ఉంటుందని చెప్పుకోవచ్చు. మనకి లైట్కి ఆపోజిట్ డైరెక్షన్లో కనుక మనం పెట్టినట్లయితే కెమెరా క్వాలిటీ అనేది తగ్గుతుంది. బట్ లైటింగ్ కండిషన్ బాగుందంటే కెమెరా క్వాలిటీ బాగుందని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్లేబ్యాక్ ఆప్షన్లో మనం చూసుకున్నట్లయితే ఏదైతే మనం మెమరీ కార్డ్ పెట్టామో ఈ మెమరీ కార్డులో మనకి టోటల్గా 4 days వరకు కూడాను లేదంటే 5 days వరకు కూడాను ఈ స్టోరేజ్ అనేది చేసుకోవడం జరుగుతుంది. సో ఈ 4 days 5 days స్టోరేజ్ అయ్యాక మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం దీన్ని రీప్లే చేసుకోవచ్చు. లైక్ మనం చూసుకున్నట్లయితే మనకి నైట్ టైం కావాలా లేదంటే ఏ టైం కావాలనుకున్నా సరే మనం ఈజీగా చేసుకోవచ్చు. ఇది మనకి వీడియో క్వాలిటీ నైట్ టైంలో చెప్పుకోవచ్చు. సో నైట్ టైం విజిబిలిటీ కూడా ఉంటుంది. ఇందులో మనకి ఇలా మనకి ప్లే టైం మనకి కనిపిస్తున్నప్పుడు ఇక్కడ మనకి ఏదైనా మోషన్ డిటెక్షన్ అయినా సరే అక్కడ ఎల్లో కలర్లో ఒక ఇండికేషన్ అనేది రావడం జరుగుతుంది. సో అక్కడ పర్టికులర్గా మనకి ఏదైనా మోషన్ అయ్యిందని చెప్పేసి ఇండికేషన్గా మనకి ఇది రావడం జరుగుతుందని చెప్పుకోవచ్చు. సో మనకి నైట్ విజన్లో మీరు చూసుకోవచ్చు. నైట్ విజన్ మనకైతే ఈ విధంగా మనకు వస్తుంది. అదే మనకి డే టైంలో కనుక చూసుకున్నట్లయితే డే టైంలో మనకి కలర్ఫుల్గా ఉంటుంది. అది కూడా లైటింగ్ కండిషన్ మీద మనం ఆల్రెడీ చెప్పుకున్నట్లు లైటింగ్ కండిషన్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. సో నాకు ఇక్కడ 6:30 AM నాకు ఏదో మోషన్ వచ్చింది కాబట్టి నేను ఇక్కడ ఏముంది ఏంటనేది ఈజీగా నేను చూసుకోవచ్చు. అండ్ అలాగే ఇదంతా కూడాను మనకి మోస్ట్లీ మనకి 4 days or 5 days వరకు కూడాను ఇది సేవ్ అవుతూ ఉంటుంది. డే టైంలో చూసుకున్నట్లయితే మనకి కలర్ఫుల్గా ఈ విధంగా మనకి వీడియో క్వాలిటీ అయితే ఉంది. సో నేను స్క్రీన్ రికార్డ్ చేశాను కాబట్టి నాకు కొంచెం వీడియో క్వాలిటీ అయితే తక్కువ ఉంది. నేను ఫోన్లో చూసుకునేటప్పుడు అయితే నాకు వీడియో క్వాలిటీ అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. అలాగే మీరు ఏదైతే ఈ లోకల్ SD కార్డు ఉందో SD కార్డులో టోటల్గా ఫుటేజ్ వైజ్గా మనకి ఉంటుంది. ప్రతి 1 hourకి కూడాను కొంత ఫుటేజ్ అనేది సేవ్ అవ్వడం జరుగుతుంది. సో మీరు లాస్ట్ 4 days or 5 daysలో ఎప్పుడు కావాలనుకున్నా సరే ఆ ఫుటేజ్ అంతా కూడాను మీరు ఓపెన్ చేసి ఈజీగా చూసుకోవచ్చు. అలాగే ఇందులో సర్వేలెన్స్ అని చెప్పేసి కొత్తగా ఆప్షన్ తీసుకురావడం జరిగింది. ఇది టర్న్ ఆన్ చేసుకుంటే ఏమవుతుందంటే మనకి మానిటరింగ్ టైం ఎంత నుంచి ఎంత కావాలి, అలాగే అలారం ఏమైనా కావాలా లేదంటే ఏదైనా మోషన్ క్యాప్చరింగ్ మనకి ఏదైనా అలర్ట్స్ కావాలా లేదనేది ఇక్కడ నుంచి మనం
సెట్ చేసుకోవచ్చు. సో ఇది చూసారు కదా MI 360 సెక్యూరిటీ క్యామ్ యొక్క ఫుల్ ఓవర్వ్యూ అలాగే రివ్యూ కూడా అనుకోవచ్చు. ఇదైతే నేను చాలా కాలం నుంచి అయితే యూజ్ చేస్తున్నాను. బట్ ఒకసారి అనిపించింది మీకు కూడాను ఇది వీడియో రూపంలో తీసుకొస్తే మీకు యూజ్ఫుల్ అవుతుందని చెప్పేసి మీ ముందుకైతే తీసుకురావడం జరిగింది. సో ఇట్లా మనకి ఏ కెమెరా అయినా సరే ఏ కంపెనీ అయినా సరే మనకి సేమ్ ఫంక్షన్స్ ఒకేలా ఉంటాయి వితౌట్ DVRతో అలాగే వితౌట్ ఏ బిగ్ సెటప్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. మీరు ఒక 2-3 కెమెరాస్ కనుక సెట్ చేసుకున్నట్లయితే మీ యొక్క యాప్లోనే మీరు ఒక DVRలోనే ఆ యాప్ని కూడా యూజ్ చేయొచ్చు. సో మల్టీ క్యామ్ వ్యూలా మీరు మానిటర్ చేసుకోవచ్చు మీ ఇంట్లో కనుక, లేదంటే ఆఫీస్లో కానీ, ఆఫీస్ అవ్వచ్చు, లేదంటే ఏదైనా షాప్ అవ్వచ్చు. ఇట్లా మనకి ఇవి మంచిగా ఉపయోగపడతాయని చెప్పుకోవచ్చు. సో ఇది ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో షేర్ చేయండి. అలాగే నేను చేస్తున్న వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ మౌలి సైనింగ్ ఆఫ్.